ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనం చూసాం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ హవా కొనసాగింది. కానీ కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 28 అంటే డివిజన్లతో లీడ్లో ఉంది బీజేపీ. తర్వాత 15 స్థానాలతో 15 డివిజన్లలో లీడ్లో ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఇక ఊహించిందే జరిగింది అంటున్నారు బీజేపీ నాయకులంతా కూడా. ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర మంత్రి సర్వశక్తులు కొట్టారు బండి సంజయ్. దాంతోపాటు ఈ విజయం ఖచ్చితంగా ఇటు ప్రజలకు అంకితం అంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మనతో పాటు మాట్లాడడానికి మాజీ మేయర్, అదేవిధంగా ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక విజయం సాధించిన సునీల్ రావు గారు మాట్లాడుతున్నారు. సరే, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయం ప్రజలు అందించినటువంటి గొప్ప విజయం. కరీంనగర్ అభివృద్ధికి వారు వేసినటువంటి ఓటు, కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు సమర్థించుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసంతో వారు వేసిన ఓటు, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం పట్ల వారు చూపినటువంటి విశ్వాసానికి గెలిపించిన ఓటు, నరేంద్ర మోడీ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి మరి 100 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం పట్ల వారి నాయకత్వాన్ని బలపరిచిన ఓటు. కాబట్టి ఈ మేము ప్రజలకు మాకు దీవించిన ఓటు ద్వారా దీవించారు కాబట్టి వారి దీవెనను మేము బాధ్యతగా భావిస్తాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి వారు కోరుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తాం. మా బీజేపీ కార్పొరేటర్లు కాకుండా ఇతర పార్టీ కార్పొరేటర్లు ఎవరు వచ్చినా కూడా వారిని కూడా మాతో కలుపుకొని వెళ్ళి కరీంనగర్ నగరంలో అభివృద్ధిని పరుగులెత్తించి కరీంనగర్ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి. అంటే ప్రధానంగా మున్సిపాలిటీలంతా కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. కానీ కరీంనగర్కి వచ్చేసరికి కార్పొరేషన్లో బీజేపీ, అంటే ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పూర్తిగా మేము ఖచ్చితంగా సాధిస్తాము, గెలుపు మాదే అని చెప్పారు. కానీ మిగతా మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ వశమైన పరిస్థితి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కరీంనగర్లో ఆ విధంగా అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ ఇవ్వడం, 1000 కోట్ల రూపాయల నిధులు రావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమృత్ పథకం కింద 279 కోట్ల రూపాయలు ఇవ్వడం, బండి సంజయ్ గారు ఆ నిధులు తీసుకురావడం, స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ గారు క్రియాశీల పాత్ర వహించడం, ఆ వచ్చిన నిధులను కరీంనగర్ నగర ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేయించడం, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యకు నిధులు తీసుకురావడం, ఇలాగా చాలా రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినాయి. కాబట్టి ప్రజలు విశ్వాసం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా అభివృద్ధికి 50 పైసల రూపాయలు ఇచ్చింది లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంఎం కూడబలుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎంఎం కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు కుట్రలు తిప్పికొట్టిండ్రు, అభివృద్ధి వైపు వాళ్ళు ఓటేసిండ్రు, బండి సంజయ్ కుమార్ నాయకత్వం పట్ల విశ్వాసం చూపిండ్రు. మోడీ గారి ద్వారా కరీంనగర్ అభివృద్ధి కార్యక్రమం. ఇంకొకటి, ఇంకా స్పష్టమైన మెజార్టీ దిశగా డివిజన్లు ఇంకా లీడ్లో కనబడట్లేదు. 28 మాత్రమే లీడ్ కనబడతా ఉంది. ఎంతవరకు డివిజన్లు అంటే పూర్తిగా లీడ్కి వచ్చే అవకాశం ఉందంటే 35 సీట్లకు తక్కువ మేము గెలవం. 35 సీట్లు మేము గెలుస్తాం. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 35 సీట్లు గెలుస్తాం. తప్పకుండా కూడా మా పార్టీకి సంబంధించిన ఇతరులలో కొంతమంది గెలవడం జరిగింది. వారందరూ సహకారం తీసుకుంటాం. మాకు మెజార్టీ మించిన స్థానాలు మా దగ్గర ఉంటాయి. కాబట్టి తప్పకుండా కూడా మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకొని అబ్సల్యూట్ మెజార్టీతో కైవసం చేసుకొని కరీంనగర్ నగరంలో అభివృద్ధిని ముందు తీసుకెళ్తాం. మొత్తానికి ఇది సునీల్ రావు గారు చెప్తున్నారు, మాజీ మేయర్. ఇక ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన ఘనతే. ఖచ్చితంగా మోదీ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారి సిచ్యువేషన్స్ వల్లే ఇక్కడ కరీంనగర్లో మేము ముందంజలో ఉన్నామని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఇక క్యాంపు రాజకీయాలు కూడా కనబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జమ్మికుంటలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ లేదు ఆశ. ఇక దాదాపు 30 వార్డులలో జమ్మికుంటలో ఒక 10 స్థానాలు కాంగ్రెస్కి వస్తే 17 స్థానాలు పూర్తిగా బీఆర్ఎస్కి వచ్చాయి. ఇక ఇండిపెండెంట్కి సంబంధించి అంటే బీజేపీకి 4 స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్లు 2 ఉన్న సందర్భం కనబడ్డది. అంటే మొత్తానికి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇంతకు ముందే క్యాంపు రాజకీయాలలో ఒక కాంగ్రెస్ అభ్యర్థిని పూర్తిగా క్యాంపులకు తీసుకెళ్తున్న సందర్భం, ఇక ఇండిపెండెంట్లను కూడా ఒకరికొకరి తరలిస్తున్న దృశ్యాలను మనం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి మొత్తానికి ఇక క్యాంపు రాజకీయాలు తెరలేపుతా ఉన్నారు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కాంగ్రెస్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంటే ఇక కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ప్రధానంగా బీజేపీ మాత్రం లీడ్లో ఉంది. అదేవిధంగా రామగుండానికి సంబంధించిన కార్పొరేషన్లో ఇప్పటికే 27 స్థానాలకు సంబంధించి 27 డివిజన్లకు సంబంధించి లీడ్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ అంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. మొత్తానికైతే రామగుండం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంటే కరీంనగర్ మాత్రం ఇక బీజేపీ ముందంజలో ఉందని చెప్పొచ్చు ఆశ. Right, thanks for the update, Prashant.